ఒక వ్యక్తిని నువ్వు మోసము చేయాలనుకున్నప్పుడే అబద్ధం చెప్తావు. ఒక వ్యక్తికి నువ్వు మోసం చేయాలన్నప్పుడే అబద్ధ ప్రమాణాన్ని చేస్తావు. ఒక వ్యక్తి ఎదుట సత్యాన్ని దాచిపెట్టి అసత్యాన్ని నమ్మించి ఆ వ్యక్తిని ఆ నాశనంలో ముంచేసేదాని కొరకు నువ్వు అబద్ధం చెప్తావు. అందుకని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అబద్ధం ఆడొద్దు. నీవు నోట సత్యమే ఉండాలి. ప్రతి విషయంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. గడిచిన రాత్రి తన కుమారుడు తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని వచ్చున్నారని వినడానికన్నా ఎక్కువైన సంతోషము లేదు. మనము సత్యమును అనుసరించి నడవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ రాయబడుతుంది, వంచకులు లేదా కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు, కపటము చూపి అనగా మోసము చేసి ఒక వ్యక్తిని నరహత్య జరిగించేటువంటి వారంట దేవునికి